హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేసి ఎక్కడ ఎడిటింగ్ అనేసి చేయట్లేదు అన్నమాట. అంత ట్యామ్ అనేసి మనకు లేదు. ఎడిటింగ్ అంటే చిన్న చిన్న తప్పులు అనేసి ఒక్కొక్క మాట అనేసి మిస్టేక్ అవుతుంది కదా, అలాంటి ఏమన్నా ఎడిటింగ్ అయితే చేయట్లేను. డైరెక్ట్ అలాగనే అప్లోడ్ చేసేస్తున్నాను. ఓకే, మరి ఈరోజు ఒక చెట్టు గురించి మీకు నిర్దేశంగా దాని గురించి చెప్పబోతున్నానండి. ఒకవేళ మీరు యూజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ చెట్టు గురించి తెలిసి పెట్టుకుంటే భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా సరే దీని గురించి అయితే ఉపయోగం అయితే వస్తుందన్నమాట. మీకు దీని అవసరం కూడా మీకు చాలా బాగా అయితే ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీకు అంతకన్నా డౌట్ లేకపోతే వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి యూట్యూబ్లో. మీకు దీనివల్ల ఇది తెలిసి పెట్టుకోండి. భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు న్యూస్ వచ్చినప్పుడు దీని గురించి ఈరోజు నేను చెప్పబోయే చెట్టు గురించి మీకు వివరించిన తర్వాత దీని అవసరం పడ్డది అని చెప్పినప్పుడు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి. ఓకే, కానీ ఇప్పుడే మీకు అవసరం వస్తుందని చెప్పను. టైం పట్టవచ్చు, ఎందుకంటే కాలాలు అలాంటివి కాబట్టి వెంటనే మీకైతే 1 సంవత్సరానికి 2 సంవత్సరానికి రావచ్చు అనేసి నేను చెప్పట్లేను. బై మిస్టేక్లో ఇంకో నెల రోజులకైనా రావచ్చు, లేదా సంవత్సరం పట్టవచ్చు. ఎప్పుడైనా సరే మాత్రం దీని అవసరం అయితే పక్కాగా వస్తుంది మనకు. ఓకే, ఏంటో మీకు వివరిస్తానన్నమాట. సో ఆ చెట్టు ఎలా ఉంటుంది ఏమిటి అనేసి మిమ్మల్ని ఫుల్ డీటెయిల్స్గా బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి నేనైతే వివరిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. దయచేసి నేను చెప్పేవన్నీ మీరు యూజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి పెట్టుకోండి. నేను ఒకటే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు ప్రకృతి తప్ప మన ఆరోగ్య సమస్యల్ని పోగొట్టుకోవడానికి ఏది ముందుకైతే రాదన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రమే కింద సబ్స్క్రైబ్ అని నల్లగా తెల్లగా కనిపిస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి జాయిన్ బటన్ కానీ లేదా సబ్స్క్రైబ్ అనేసి కనిపించదు. చిన్న ఒక బెల్ బటన్ అయితే కనిపిస్తుంది. అలా కనిపించిన వాళ్ళైతే ఏం నొక్కకండి. సబ్స్క్రైబర్ అని నల్లగా తెల్లగా వీడియో కింద కనిపిస్తేనే, ఎవరికైతే కనిపిస్తే వాళ్ళు మాత్రమే దాన్ని నొక్కంగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. అంటే ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. ఆల్ అనే బెల్ ఉంటుంది కనిపిస్తుంది. దాన్ని నొక్కితే మనం ఏ టైంలో ఒక వీడియో అప్లోడ్ చేసినా మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు, పలానా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ ఛానల్లో ఒక కొత్త వీడియో వచ్చింది, మీరు చూస్తారా అనేసి మీకు ఒక నోటిఫికేషన్ అనేది మెసేజ్, మనకు ఏదైతే డేటా అయిపోయినప్పుడు రీఛార్జ్ అయిపోయినప్పుడు ఎలా అయితే మెసేజ్ ఇస్తారో అలా వస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాత చూస్తే చూడండి, లేకపోతే వదిలేయండి. ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి, లేకపోతే వదిలేయండి. కానీ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు బెల్ బటన్ అలా చేసుకుంటే మాత్రం యాక్టివేషన్ చేసుకుంటే అలా వస్తుంది. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది. లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఆప్షన్స్ అనేది ఒకటి కనిపిస్తుంది. హైప్ అని దాని ఒక 15 పాయింట్లో ఏదో ఒకటి కనిపిస్తుంది. అది నొక్కంగానే మన డబ్బులు కట్ అవుతాయేమో అనేసి అనుకోకండి. ఇది కొత్తగా వచ్చిన ఒక అదన్నమాట, ఆప్షన్స్ అన్నమాట. అలా హైప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా 10 మంది మిత్రుల దగ్గరికి మన వీడియో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ దాని ద్వారా మన ఏదో డబ్బులు కట్ అవుతాయి అదేసి మాత్రం ఏమీ అనుకోకండి. కొంతమంది లైక్ చేస్తే మన డబ్బులు కట్ అయ్యి వాళ్ళకి డబ్బులు వస్తాయనేసి కూడా అంటున్నారు. నాకు బయట నాకు కొంతమంది మిత్రులు కలిసినప్పుడు యూట్యూబ్లో నువ్వు వీడియోలు చేస్తావు కదా, ఏమైనా డబ్బులు వస్తాయంటారు. వస్తాయండి, మామూలుగా నెలకు 2 నెలలకు వస్తాయండి అని చెప్తాను నేను. అయితే దాన్ని ఎలా వస్తాయంటే లైక్ చేస్తేనే వస్తాయి కదా అనేసి అంటున్నారు. లైక్ చేయడం కాదండి, లైక్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియోలో ఒక మ్యాటర్ ఉంది అని యూట్యూబ్కి అర్థమై ఇంకొక 10 మందికి మనం ఈ వీడియోని పంపిద్దాం అనేసి ఒక ఆ దృష్టిలో వెళ్తుంది అన్నమాట. అంతేగాని లైక్ చేయడము ఇవన్నీ వల్ల డబ్బులు ఏమీ రాదు, చూస్తేనే డబ్బులు వస్తాయండి అనేసి చెప్పాను. అందుకనే ఎవరైనా ఇలా ఈ భ్రమలో ఎవరైనా ఉండే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇక డైలీ మీరు యూట్యూబ్లో వీడియోలు చూసే వాళ్ళకి ఆల్రెడీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ చేస్తే ఏమవుతుంది, కింద హైప్ అనే ఆప్షన్స్ నొక్కితే ఏమవుతుంది, ఏమైనా అయితే అనేసి మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేను. ఒకవేళ ఎవరికైతే ఇలాంటి ఏదైతే ఆలోచనలు ఉంటారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ప్రతి పల్లెలో ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కాబట్టి, ప్రతి ఒక్క చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం వాళ్ళకి యూట్యూబ్లో అదేవిధంగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అవగాహన లేదు కాబట్టి, సో అటువంటి వారికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. దయచేసి ఏరే వాళ్ళు తప్పుగా అనుకోకండి. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను, అన్ని వివరిస్తాను అన్నమాట మీకు. ఆ చెట్టు ఏంటి, ఎలా మనం ఉపయోగించాలి, ఏ విధంగా మనం ఉపయోగించాలి అనేది పూర్తి వివరాలు అయితే చెప్తాను. చెప్పిన తర్వాత మీరు యూజ్ చేయాలా వద్దా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ నేను చెప్పేవన్నీ ఏదైతే మీకు అర్థం కాకపోతే నేను ఈరోజు నేను చెప్పబోయే చెట్టు గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులు గ్రామంలో ఎవరో ఒకరు కంపల్సరీ ఉండే ఉంటారు. వాళ్ళని తెలిసి మరీ అడుక్కొని
అడిగి మరి యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పానో ఎదురు వాళ్ళు చెప్పారనేసి కాదండి. ఒక 10 మంది దగ్గర అడిగిన తర్వాత 10 మంది ఒకే రకంగా ఆ చెట్టు గురించి చెప్పినట్లయితే అప్పుడు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఈరోజు ఒక సమస్య గురించి చెప్పారు కదా, ఈ సమస్య వెంటనే పోవడానికి నేను ఈరోజు ఎక్కడ ఆ చెట్టు అని వెతికేసి లేదా నా ఇంటి దగ్గరనే ఉంది కదా అనేసి మీరు తీసుకొని వచ్చి యూజ్ చేస్తే దానివల్ల ఫలితం సరిగా రాకపోవచ్చు. ఎందుకో తెలుసానండి, ఈ ఆయుర్వేదాన్ని మారుమూల ప్రాంతంలో చేరకుండా ఎవరు ఆపారంటే కొంతమంది ఉన్నారండి. ఎవరైనా నేను పొలం దగ్గరికి వచ్చి, అంటే మా పొలం కాదు వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి షూట్ చేస్తున్నాను కాబట్టి ఇలాగనే ఎవరో వచ్చి చూస్తారు, ఏంటి ఈయన చేసేది పొలం దగ్గరికి వచ్చేసి అనేది చూస్తారనేసి చూశాను అంతే. అయితే కొన్ని ఇంకా ఉంటారు కదా, ఇందులో చెప్పకూడదు. ఇలాగనే మనం వదిలేస్తే ఈ ఆయుర్వేద అనేసి ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో ఊర్లో ఒక షాప్ అనేసి కంపల్సరీగా ఉండబోతుంది కూడా అని ఆలోచించి ఆయుర్వేదంలో చెట్ల వల్ల ఏమి ఫలితం రాదు, ఏమీ రాదు అనేసి ఒక చెడు ప్రచారం ప్రవహించి ఏదైతే ఈ టాబ్లెట్ మాఫియా అనేసి పెద్దగా రెచ్చిపోయిందనమాట. ఓకే, అందుకనే ఈ ఆయుర్వేదాన్ని యూజ్ చేస్తే, ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని మనం యూజ్ చేస్తే ఫలితం రాదు అనే ఒక మైండ్ సెట్ అందరిలో వచ్చే విధంగా తయారు చేసి పెట్టారండి. ఇందులో ఒకటి ఆయుర్వేదం అంటే ప్రకృతి నుంచి ఒక మైనస్ అనేది ఉంటుంది. యూజ్ చేస్తే మనకు మైనస్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏంటంటే ప్రకృతి నుంచి ఇప్పుడు నేను ఈరోజు ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను. ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇది మంచిదే అనుకొని మీరు యూజ్ చేశారే అనుకోండి, రేపటి నుంచి యూజ్ చేశారనుకోండి, అది తెల్లారేసరికి మీకు రిజల్ట్ రాదు. అది కనీసం ఒక 6 నెలలు యూజ్ చేయాలి, కనీసం ఒక 3 నెలలైనా యూజ్ చేయాలి. ఇంత టైం పడితే ఎవరికైనా ఓపిక ఉంటుందా? పూర్వకాలంలో మన పెద్దలు అనేసి పూజ తప్పకుండా ఆచరించేవారు. పెద్దలు ఏది చెప్తే దాన్ని కఠినంగా నియమం పాటించేవారు. అందుకనే వాళ్ళు కొన్ని నెలలు తరబడి యూజ్ చేశారు కాబట్టి వాళ్ళకు స్వచ్ఛమైన ఫలితం అనేది వచ్చింది. కానీ ఈ కాలంలో వచ్చేసరికి ఓపిక అనేది ఈ ఏదైతే మనకు తొందరపాటు అనేసి ఎక్కువగా అయిపోవడం వల్ల ఇన్ని రోజులు వాడాలంటే మా వల్ల కాదండి. అసలు ఒక రేషన్ షాప్ అంటే రేషన్ షాపుల్లో ఒక 10 నిమిషాల లైన్లో నిలబడడానికే మాకు ఓపిక లేదు, 6 నెలల ఏపపోవయ్య అనేసి నెట్టేయడం జరుగుతుంది ఆయుర్వేదిని. ఓకే, ఈ ఆయుర్వేదిక్ని. అందుకనే ఇది అసలైన మంచితనాన్ని పక్కన పెట్టేసి చెడు మార్గంలో వచ్చేసారు. అంటే నేను ఈ టాబ్లెట్ ద్వారా నేను కూడా యూజ్ చేస్తున్నాను టాబ్లెట్లు, నేను తప్పని చెప్పట్లేను. కాకపోతే ఈ ఆయుర్వేదాన్ని పక్కన పెట్టేసి ఇలా ప్రచారం చేసుకొని వాళ్ళు ఇది మనకు వెంటనే ఫలితం అనేది కనపడుతుంది, కానీ దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అలా తెలిసి కూడా మనం సైడ్ ఎఫెక్ట్ వస్తే రాని పర్వాలేదు, కానీ మేమైతే వెంటనే పోయడానికి మాత్రమే మా మద్దతు అనేది అటు తెలుపుతామనేసి చాలామంది అటు వెళ్ళిపోయారన్నమాట. ఏదైతే ఆయుర్వేద పరంగా ప్రకృతి పరంగా వచ్చేవన్నీ 0%కి పడిపోయింది. ఈ కాలంలోంచి మెల్లగా ఒక్కొక్క శాతం పెరుగుకుంటూ వస్తుంది. ఓకే, దీని గురించి చెప్పాలంటే ఇక ట్యామ్ అనేది సరిపోదు, ఇక్కడే దొబ్బిద్ది అనమాట. సో బ్యాక్ కెమెరా ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైనా చూడండి, లేట్ చేయకుండా నేను తొందరగా తెప్పిస్తాను. ఇప్పుడు మాకు ఒక చెట్టు అనేది కావాలి, ఏరియాలో ఉంటుంది, కానీ మనం ఇప్పుడు కనీసం ఆగండి. నేను బండి ఎక్కడైతే ఆపానో అక్కడ ఒక చెట్టు అనేది కనిపించింది, అక్కడ మన బండి. ఇక అంత దూరం పోవడం ఎందుకు, గాలి అయితే బీభత్సంగా వస్తుందండి. మీకు కొంచెం ఈ గాలి సౌండ్ అనేది రావచ్చు, నేను చెప్పేదాన్ని వినపి పోవచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. మన బండి దగ్గరికి ఇదే, ఇక్కడనే వచ్చి చూపిస్తాను. చెట్టు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్తానండి. ఇదిగో చెట్టు. కొంచెం నాది మొబైల్ అనేసి ఎట్లా ఉందంటేనండి, ఇగో ఇదేనండి, ఇగో ఇదే చెట్టు. ఈ చెట్టు కరివేపాకు చెట్టు. చూడండి, తెల్ల జుట్టుని నల్లగా మార్చే గుణం, అదేవిధంగా మన శరీరంలో ఏదైతే మన శరీరం మంచిగా ఉండడానికి, మనకు ఎటువంటి ఆరోగ్య ఏదైతే బాధలు ఉండకుండా చూడడానికి కరివేపాకు చెట్టు అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. అంటే కొన్ని చెట్లలో ఇది కూడా ఒకటి ఉంటుంది. అయితే ఈ కరివేపాకు చెట్టు వాడే విధానం మనం కూరల్లో వండుకొని వేరే దాన్ని వేసుకొని కాదండి, ఇలా చేస్తే మనకు ఫలితం అనేది రాదు. కాకపోతే కూరలో ఎందుకు మార్చారంటేనండి, ప్రతి ఒక్కరూ దీన్ని మర్చిపోతారు అనుకొని కూరలో అయినా వండుకొని తింటే కనీసం ఈ కరివేపాకు చెట్టు వల్ల వచ్చే 1% 2% జనాల
మంచిగా చేస్తుంది అనేసి ఇక కూర రూపంలో చేర్చడం జరిగింది. ఓకే, దీని కూర రూపం కాకుండా ఏదైతే మనకు ఈ కరివేపాకు చెట్టు ఒక్క ఆకు తీసుకోండి, ఒక రెబ్బ, ఇగో ఇలాంటి ఒక రెబ్బ, ఇది మంచిగా వర్షాకాలం కాబట్టి మంచిగా ఎగురు పెడుతుంది. దీన్ని ఇంటికి తీసుకుపోతేనే బాగుంటుంది. తర్వాత నేను ఇంటికి తీసుకుపోయి నేను నాటేస్తానండి. మా ఇంటికాడ కరివేపాకు చెట్టు అనేది లేదు. దీంతో 3-4 చెట్టు నేను తీసుకుపోయి నాటడం, కానీ ఒక్కటి కూడా బ్రతకలేదు. సో దీన్నైనా తీసుకొని పోతాను, అందుకనే మంచిగా కనిపిస్తుంది. అయితే దీన్ని ఒక రెబ్బ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి, స్వచ్ఛమైన నీళ్లు తీసుకొని ఏదైతే ఈ కరివేపాకు ఒక రెబ్బ తీసుకొని, ఒకటి లేదా రెండు తీసుకోండి, పర్వాలేదు. 2 తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆ ఆకులని తురిమేసి అందులో వేసేసి ఒక గ్లాస్ నీటిలో బాగా మరిగించి 1 గ్లాస్ నీళ్లు సగం అయ్యేదాకా మరిగించి తర్వాత వడబోసుకొని ప్రతిరోజు ఉదయం కనుక తాగినట్లయితే మన ఆరోగ్య సమస్యలు ఎంతో మెరుగుపరుస్తాయి అనేది పూర్వకాలం నుంచి వచ్చిన ఆనవాయితీ. ఓకేనా? కానీ దీన్ని ఇలా ప్రతిరోజు గ్రీన్ టీ లెక్క ఉపయోగించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనకు తెల్ల జుట్టు వచ్చిందంటే కొంతమందికి ఏం చేస్తుందంటేనండి, వంశపారపర్యంగా రావడం స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఏమో పుట్టిన కాంచే సీటమిన్తో లోపంతో చిన్నవాళ్ళకి కూడా ఏదైతే ఈ తెల్ల జుట్టు అనేది రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి అంటే ఇది వాళ్ళు ఎంత తిన్నా కూడా సీటమిన్ అనేసి వాళ్ళ శరీరంలో ఎక్కదన్నమాట. సో అటువంటి వాళ్ళకి మనం ఏం చేయలేం. వంశపారంపర్యంగా వచ్చింది అనేసి అదేనన్నమాట. అంటే మన తాతలకో ముత్తాతలకో ఆ అనుభాగ్యం ఉందనుకోండి, మనకు కూడా వర్తిస్తుంది. ఓకేనా? ఇక తాత నుండి నాన్నకి, నాన్న నుంచి మనకి, మన నుంచి మన కొడుకులకి, అలా అయితే ఇలా జారి వీడుకుంటూ వస్తూ ఉంటుంది. ఓకే, అయితే దీన్ని మనం ఎలా అరికట్టాలంటేనండి, ఏదైతే సాధారణ విటమిన్ సి తగ్గడం ద్వారా ఏదైతే మనకు తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అవుతుందో, అంటే విటమిన్ సి లోపం వల్ల మన జుట్టుకి పోషక పదార్థాలు అందకపోవడం వల్ల జుట్టు అనేసి ఆ నల్లని ఏదైతే గుజ్జు అనేది జుట్టులో పంపించడం మానేసి తెల్ల రంగులో వచ్చే నీళ్ళని పంపిస్తుంది. అలా పంపించడం ద్వారా ఏమవుతుంది, ఆ జుట్టు అనేది తెల్లగా కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మనం కరివేపాకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 6 నెలలు యూజ్ చేసామనుకోండి, ఈ సీటమిన్ ద్వారా వచ్చేది ఏదైతే తెల్ల జుట్టు ఉందో దాన్నైతే మనం ఒక 50% నుంచి ఒక 60% లేదా 40% వరకు మనం అరికట్టవచ్చు. 6 నెలల దాకా యూజ్ చేసే క్రమం తప్పకుండా 6 నెలల యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. అందుకనే మరుగున పడిపోయిందని స్టార్టింగ్లోనే చెప్పానండి నేను. కానీ ఈ రకంగా అయితే కరివేపాకు చెట్టు అన్నీ ఒకటి తెల్ల జుట్టుకే కాదండి, మన శరీరంలో సీటమిన్ లోపం అయితే కంటి చూపు మందగించడం, కాళ్ళు చేతులు లాగడం, జుట్టు సమస్య రావడం, జుట్టు బలహీనపడడం, ఓకేనా, కట్ అయిపోయింది, మన చేతులు వనకడాలు, ఇంకా చాలా రకాల అంటే మన ఏదైతే చర్మం ఉంటుందో ఆ చర్మం కూడా సరిగా ఉండకపోవడం, కొంచెం మచ్చలు రావడం, బుటిమలు రావడం, ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయండి సి విటమిన్ లోపం వల్ల. అయితే సి విటమిన్ లోపం వల్ల వచ్చేవి అయ్యనానికి ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువగా సి విటమిన్ లోపం వల్ల వచ్చే మనకు ఈ కారణాలు. మరి సి విటమిన్ని మంచిగా అందించే చెట్లలో ఇదొకటి. మనకు 4-5 చెట్లు అయితే ఉంటాయండి సి విటమిన్ బాగా అందించేది. అదేంటంటే ఒకటేమో ఉసిరికాయ చెట్టు అండి, ఒకటేమో మునగాకు చెట్టు, ఈ రెండోది మనకు, ఈ మూడోది ఈ కరివేపాకు చెట్టు, ఇంకా 2-3 ఉంటాయండి. అంటే మనకు ఈ సి విటమిన్ని కొంచెం కవరప్ చేసే చెట్లలో మనకు ముఖ్యంగా ముందుకొచ్చేది మునగ చెట్టు, దాని తర్వాత వచ్చేది ఏదైతే మనకు ఉసిరికాయ, దాని తర్వాత 3వ స్థానంలో ఉండేది మనకు ఈ కరివేపాకు చెట్టు. సో దీని ద్వారా అనేక లాభాలు అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఏ సమస్యతోని మనకు తెల్ల జుట్టు వచ్చింది, మొటిమలు సరిగా అంటే మనకు స్కిన్కి ప్రాబ్లం ఉంది, మనకు ఏ విటమిన్ తక్కువైందో మనకు తెలియదు కాబట్టి, లేదా వంశపారపర్యంగా వచ్చిందా అనేసి మనకు తెలియదు కాబట్టి, ఒకసారి ఒక నెల రోజులు ఈ కరివేపాకు చెట్టు ఆకుల కషాయాన్ని మనం వాడి చూడండి. ఒకవేళ మీకు సి విటమిన్ లోపం వల్ల వచ్చినట్లయితే కొంచెమైనా మీకు మెరుగుపరుస్తుంది, లేదా మీకు వంశపారంపర్యంగా వచ్చినట్లయితే మెరుగు అనేసి అసలు కనిపించదు, అంటే రిజల్ట్ అనేది రాదన్నమాట. సో ఇదండి మన ఏదైతే సి విటమిన్ని కొంచెమైనా కవరప్ చేసే చెట్లలో ఇదొకటి అన్నమాట, కరివేపాకు చెట్టు. ఒకవేళ మీరు ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే సింపుల్ మెథడ్ ఉంది కాబట్టి, యూజ్ చేయాలనుకుంటే దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకొని ప్రతి ఒక్క ఊళ్ళో కానీ సిటీలో కానీ ఎవరో ఒకరి కుటుంబంలో కంపల్సరీగా ఒక వ్యక్తి అనేసి ఈ ఆయుర్వేద
ప్రకృతి నుంచి సంబంధించిన తెలిసిన ఒక వ్యక్తి అయితే కంపల్సరీ ఉండే ఉంటారు. వాళ్ళని అడిగి మరి తెలుసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు నేను చెప్పానో ఎదుటోళ్ళు చెప్పారనేసి మాత్రం వెంటనే మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీరు యూజ్ చేశారనుకోండి, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు యూజ్ చేశారనుకోండి, రిజల్ట్ రాలేదనుకోండి, ఏం చెప్తారు? యూట్యూబ్లో మనీ కోసమో లేదా ఏదో పాపులారిటీ పెంచుకోవడానికో ఇలాంటి రకరకాలుగా చెప్తా ఉంటారు. నేను యూజ్ చేశాను రాలేదే అనే ఒక ముద్ర అనేసి పడిపోవడం చెప్పడం అయితే జరుగుతుంది. తెలుసుకోండి. భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా ఇంకా చాలామంది వీటి గురించి చెప్తే ఒకసారి మనం విన్నాం, తెలుసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు న్యూస్లో వచ్చింది, ప్రయత్నం చేద్దామని అప్పుడు మొదలు పెట్టండి. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటిదాకా చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఒకవేళ మీకు వీడియో మంచిగా అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.